సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. చాలా కాలంగా ఆయన చాలా సేవలు చేశారు. ఆయన ఒక్కరే కానీ ఎవరు ముందుకు రాకుండా ఇదంతా విసిగిపోయి ఉన్నారండి. ఎవరు ముందుకు రావట్లేదు. ఆయన ఒక్కరే ఎంతగా పోరాడి మా అలాంటి వాళ్ళు ఎవరో వెనకాలండి ఇలా సార్ ఇలా చేయండి సార్ మేమే హెల్ప్ ఉంటాము అని సహకరిస్తే తప్ప మేడం గారు వారి శంకర్రావు గారు శ్రీమతి గారండి వైఫ్ శంకర్రావు గారు మాట్లాడతారు. మేడం మాట్లాడారు. నమస్కారం సార్. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వినిపించుకునేది ఏంటంటే మా కాలనీని కొంచెం పట్టించుకోమని. దోమల వేద ఎక్కువైపోయిందండి మాకు. ఆ గుడిసెల వాళ్ళందరూ మలమూత్రాలంతా రోడ్డు మీద విసర్జిస్తారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మా కాలనీకి రోడ్డు అంటూ మెయిన్ రోడ్ అంతా మురుగుంటలేనండి. ఒక రోడ్డు బాగోలేదు. వాళ్ళు వాటర్ అంతా రోడ్డు మీదే ఉంటుందండి. దాన్ని అంతా తొక్కుకుంటూ వెళ్తాము. డెంగీ జ్వరాలు ఎక్కువైపోయినాయండి. దోమల బాధ కూడా ఎక్కువైపోయింది మాకు. ఇది గత 30 సంవత్సరాలుగా పడుతున్నామండి మేము కాలనీల గురించి. అయినా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ చేయలేదు. చూస్తున్నారు పెద్దలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ మాకంటూ న్యాయం ఇంతవరకు చేయలేదు. చాలా రోజుల నుంచి పోరాడుతున్నామండి. ఈసారైనా ఎవరైనా పట్టించుకుంటే దయవుంచి మా యందు దయవుంచి పట్టించుకుంటే మేము కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము. మీ ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాల పాటు పాలించాలంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం సార్. గోపీనాథ్ గారికి కూడా చెప్తున్నాం కాస్త మా కాలనీని పట్టించుకోమని. మాకు ఎమ్మెల్యే గోపీనాథ్ గారండి, ఆయన కూడా మా కాలనీకి వచ్చి కాస్త పట్టించుకుంటే బాగుంటుందండి. అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారండి. ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే గుడిసెల వాళ్ళందరూ బాగుంటుందండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండడం మా కాలనీని ఆక్యుపై చేయడం అనేది కరెక్ట్ కాదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవచ్చండి. లేని వాళ్ళు ఉన్నా పర్లేదు, ఉండి కూడా అక్కడ తాళాలు వేసుకుని ఇక్కడ ఉన్నారండి అందరు. ఇక్కడ మేమైతే దోమల గురించి ఈ చెత్త గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం మా యందు దయ ఉంచి మాకు సారథి నగర్కి కనీసం మాకు గుర్తించి కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు పట్టించుకుంటారో కొంచెం మా యందు దయించి రోడ్లు కానీ ఇది కొంచెం పార్కు చేపించి మా ల్యాండ్ని కొంచెం దయ ఉంచి మా యందు చేపిస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. మీ పార్టీనే మేము సపోర్ట్ చేస్తాం. మీ పార్టీ వాళ్ళమే మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమేనండి. మేము కూడా మీ పార్టీని ఇంకా మేము బలోపేతం చేసి మీ పార్టీని ముందుకు నడిపించాలంటే మాకు కూడా సహకరించండి. మేము కాలనీలో మీకు సపోర్ట్ చేయాలంటే మా యందు కూడా దయించి మాకు కూడా న్యాయం చేయండి. డివైడర్ వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి అందరికీ. అతను ఏంటంటే ఏం పట్టించుకోడు. అతను చూసుకుని అతను వెళ్ళిపోతాడు. అదేదో చాలా కలవరి టెంపుల్ కాదండి, క్యామియల్ చర్చి ఉందండి. దానికి డివైడర్ సొంతంగా వేసుకున్నాండి. ఇది గవర్నమెంట్ వేసిన డివైడర్ కాదు. దాని గురించి వాటర్ అంతా ఆగిపోయి దానివల్ల కూడా దోమలు బాగా పెరిగిపోయినాయండి. అతను ఇక్కడేమి సండే ప్రోగ్రామ్స్ పెడతాడు. అతనికి పర్మిషన్ లేవు. పర్మిషన్ లేకపోయినా పెట్టుకుంటున్నాడు. దానికి కూడా మేము సహకరిస్తున్నాం, ఏమి అనట్లేదు. కానీ అతను లిమిట్స్లో తను ఉండాలి కదా. మేము ఏదైనా వినాయక చవితి చేసుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకొని చేసుకుంటున్నాం. అతను కూడా అలాగే తెచ్చుకొని చేసుకోవాలి. కానీ మేము ఏం అనట్లేదు. ఆ డివైడర్ సొంతంగా వేసుకున్నాడండి. అక్కడ వాటర్ అంతా ఆగిపోయినాయి. అతని వల్ల చర్చి వల్ల వాటర్ ఆగిపోయి దానికి దోమలు, దాన్ని కూడా కొంచెం ఆలోచించి తీపిచ్చాలని కోరుకుంటున్నాం. దాన్ని తీయడానికి సొంత దాంట్లో ఏమన్నా అతను ఏదో కట్టేసుకుని సొంతంగా ఉండి చేయటం ఎంతవరకు సబబండిది? మున్సిపల్ వాళ్ళు కూడా ఒక మాట అడగరా? అదండి ఈ బోర్బండ్ అండి, సారథి నగర్ ఇక్కడ మున్సిపాలిటీ పెంట అండి. పెంట చాలా దారుణంగా ఉంటుందండి. గత్తరగా ఉంటుంది. నీళ్ళు గట్ట ఇవన్నీ గత్తరగా ఉన్నాయి. దోమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి చుట్టూరుని. ఈ డెంగ్యూ జ్వరాలు, పైలేరియా జ్వరం ఇవన్నీ వస్తున్నాయండి. ఇక్కడ మా ఆవిడకే టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి దోమలు కుట్టి. అప్పుడే 15 రోజుల నుంచి ఇలాగే ఉంటుందండి. చాలా నీరు గత్తరే ఎప్పటి నుంచో ఉంటుంది అనుకోండి. ఇప్పుడు బాగా ఎక్కువగా చెత్త ఎక్కువ ఉంటుందండి. ఇది శుభ్రం చేస్తారని, బాగా క్లియర్గా ఉంచుతారని ఇవన్నీ మేము చెప్పేది జరుగుతుందండి. డెంగ్యూ వ్యాధి కాదండి, ఇది టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మా పాపకి మా ఆవిడ కూడా వచ్చిందండి. ఈ దోమల వల్లే అన్నారు డాక్టర్ గారు. దోమల వల్ల నీరు ఇంపిస్తున్నాయి. ఇవన్నీ వర్షాలు వచ్చినాయి కదండి మధ్యలో. నా పేరు జానకి. శారదీ నగర్లో కాలనీలో మేము ఉంటాము. బోడబండ. ఇక్కడ ఉన్న చెత్త గురించి మాట్లాడుతున్నాము. ఏం లేదు, చాలా దోమలు ఉంటుండే. దోమలు తట్టుకోలేకపోతున్నాము. చిన్న పిల్లలు ఉండరు. ఎక్కడంటే అక్కడే టాయిలెట్లు, ఎక్కడంటే అక్కడే 2 నెంబర్ చేస్తుండారు. అసలు మాకు అర్థమైతే లేదు. చెట్ల కింద కూడా చేయమేమో వాతిపోతుండారు. చిన్న పిల్లలు ఉంటున్నారు కదా, బయటికి రావాలంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
ఆదివారం అట్లా ఆదివారం అమాస రోజు మొత్తం చాలా ఏమేమో చేసిపోతున్నారు అసలు. నల్ల కొల్లవాతుడు కానీ గుంతలతో ఏమేమో వెట్టిపోవడం కానీ అవన్నీ కళ్ళతో చూసి కూడా కాముషిగా ఉంటున్నాం. అంతే అరుస్తుంటే మాత్రం కాముషికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కార్పొరేట్ ఎవరో మరి మాకు పరిష్కారం చూపించాలి. రోడ్లు బాగోలేదు, రోడ్లు కూడా బాగాలేవు. మరి ఓపెన్ ల్యాండ్ 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అవుతుంది ఓపెన్ ప్లేస్ ఉంది. అది మాకు హ్యాండ్ ఓవర్ చేసి మేము పార్క్ చేసుకుంటాం. కోర్టుకి వేసాం, దానికి పరిష్కారం లేదు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఏంటంటే సారథి నగర్కి కనీసం రోడ్డు సౌకర్యం లేదు. సారథి నగర్లో నుంచి లోపలికి రావడానికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. మాకు రోడ్ల మీద నడవడానికి ఆడవాళ్ళు కూరగాయలు మార్కెట్కి వెళ్ళే సౌకర్యం లేదు. దోమల గురించి అయితే మరీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ గుడిసెలోనే ఒక అబ్బాయి డెంగ్యూ జ్వరంతో చనిపోయాడు ఆ దోమల వల్ల. వాళ్ళు కూడా పాపం నీళ్ళు కూడా రోడ్డు మీద పడుకుంటారు. వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. ఇక్కడే గుడిసెలు వేసుకుని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మా కాలనీకి ఏంటంటే కావాల్సింది మెయిన్ రోడ్ లేదు మాకు అసలు, అన్ని గుంతలు. మరి ఏ కార్పొరేటర్ అయినా వచ్చి కనీసం గుంతలు చూడరా, కలెక్టర్ వస్తాడా, ఎవరు వస్తారో మాకైతే ఏం అర్థం కావట్లా. కానీ ఓట్లప్పుడు మాత్రం ఓట్లు ఆడడానికి మాత్రం కార్పొరేటర్ కనపడతాడు, అందరూ కనిపిస్తారు. మాకైతే ఇప్పుడైతే ఎవరు కనపడరు. మా సమస్య ఏంటంటే మెయిన్ సమస్య రోడ్ల మీద వాటర్ వాడుతున్నారు, దానివల్ల దోమలు వస్తున్నాయి. వాళ్ళకి గుడిసెలో కూడా జ్వరాలు, టైఫాయిడ్లు, మాకు టైఫాయిడ్లు, డెంగీలు, దాంతో చాలా సతమతం అవుతున్నామండి. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే కనీస రోడ్డు సౌకర్యాన్ని మాకు ఆ చెత్త కుప్ప తీసేసి కనీసం అది హ్యాండ్ ఓవర్ చేస్తే మేము పార్కు ఏరియా చేసుకుంటాం. మా కాలనీకి పార్క్ లేదు. మేము కోరుకునేది అంటే మలమూత్రాలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి దారి చూపించట్లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. రోడ్ల మీద నీళ్లు వాడుతున్నారు. దానివల్ల బాగా దోమలు ఎక్కువైపోయినాయండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లని చెప్తున్నాం, చెప్పి మాకు తీసుకొచ్చి మానేసాం. ఈసారన్నా పరిష్కరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. నగర్లో ఉంటున్నామండి మేము. ఈ మధ్యన 3 years అయింది హౌస్ కొనుక్కున్నాము. ఇది చెత్త ఎమ్మెల్యే గారు వచ్చి పరిష్కారము చూపిస్తారు అనుకుంటున్నాం కానీ ఎవరు వచ్చి దీని గురించి పట్టించుకోవడం లేదు. ఓట్లు అయితే కావాలి, రండి, అందరూ రండి, మా వెనకాల తిరగండి అంటారు కానీ ఈ చెత్త, ఈ దోమల గురించి ఎంతో బాధపడతాను. అసలు చిన్నపిల్లలతో ఉన్నాం మేము. అది దానికి పరిష్కారం లేకుండా పోతుందండి. అసలు ఎప్పుడు ఈ పరిష్కారం మాకు చూపిస్తారో అది చెప్పండి. మెయిన్ 95 నుంచి ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి.